హలో అందరికీ వెల్కమ్ టు జగన్ జర్మన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి స్టూడెంట్స్కి ఎక్స్పెన్స్ ఎంత అవుతాయి, జర్మన్లో ఒక నెల రోజులు బతకడానికి ఎంత ఖర్చు అవుతుంది, మనం తెచ్చుకున్న బ్లాక్ అకౌంట్ సరిపోతాయా సరిపోవా, లేకపోతే డబ్బులు కావాలా మళ్ళీ అడుక్కోవాలా ఇంట్లోకి వెళ్ళి, లేకపోతే పార్ట్ టైమ్స్ ఎక్కువ చేయాలా అనేది వీడియోలు చూద్దాం. అంటే స్టూడెంట్స్కి వేరు, జాబ్ చేసే వాళ్ళు వేరు. ఎందుకంటే జాబ్ చేసే వాళ్ళకి శాలరీ ఆటోమేటిక్ ఎవ్రీ మంత్ శాలరీ వస్తే నమ్మకం ఉంటుంది, శాలరీ పడిపోతుంది కాబట్టి పెద్ద ఇల్లు ఉంటుంది, కార్ ఉంటుంది, ఖర్చు ఎక్కువ ఉంటుంది. సో అది వేరే పర్స్పెక్టివ్. బట్ మనం ఓన్లీ ఈరోజు స్టూడెంట్స్ కోసం చూద్దాం. ఎందుకంటే చాలా మంది రావాలనుకున్న వాళ్ళు అదంతా ఖర్చు అవుతుంది, ఎట్లా పెట్టగలుగుతాం, అసలు మనం సంపాదించగలుగుతామా, మళ్ళీ అప్పులు అయితే అని అంటే బాధని కాదు కొంచెం ఫీల్ అవుతున్నారు. సో నేను కూడా సేమ్ వచ్చే ముందు అట్లే ఆలోచించుకున్నారు, ఇంత ఖర్చు అయితే ఎట్లా, మళ్ళీ అప్పు అయితే ఎట్లా, మళ్ళీ కట్టగలుగుతాం అనేది చాలా బాధ వేసేది నాకు కూడా. సో ఈ రోజు ఎగ్జాక్ట్ గా ఎంత ఖర్చు అవుతుంది, ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్, హౌసింగ్ అయినా లేకపోతే గ్రాసరీస్ అయినా ఇంకా మిగతా ఖర్చు ఎట్లయితే చూద్దాం. సో ఈ రోజు బేసిక్ గా ఆ వీడియో ఏంటంటే మనం ఎంత బ్లాక్డ్ అకౌంట్ వేసుకున్నా కూడా మనకు ఎవ్రీ మంత్ రిలీజ్ అయిపోతా ఉంటాయి. బట్ ఖర్చు అనేది సిటీ టు సిటీ డిఫరెంట్ ఉంటుంది. యావరేజ్ ఇప్పుడైతే ఒక షేర్ రూమ్ అయినా పక్కా స్టూడెంట్స్ అందరూ షేర్ రూమ్ తీసుకోండి, అందులో అయితేనే ఖర్చు తక్కువ అవుతుంది. ఇప్పుడు ఇండివిజువల్ రూమ్ ఒక 1 జిమ్మర్ అపార్ట్మెంట్, 1 రూమ్ అపార్ట్మెంట్ లేకపోతే స్టూడియో అపార్ట్మెంట్ తీసుకున్నాం అనుకో, దాని రెంట్ 500 ఉంటుంది. బట్ ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వైఫై, రేడియో బిల్లు ఇంకా ఖర్చులు కూడా ఒక్కరికి కాబట్టి అన్ని పెట్టుకోవాలి. ఇంకా టిష్యూలు కావాలన్నా, కిచెన్ సామాన్లు కావాలన్నా, క్లీనింగ్ థింగ్స్ కావాలన్నా అన్ని ఒక్కరే బేర్ చేయాలి. అదే షేర్ అయితే షేర్ అయిపోతాయి కాబట్టి కొంచెం తక్కువ అవుతాయి. అదొకటి షేర్ ఉంటే అది అడ్వాంటేజ్. అంటే ఈ బిల్స్ అన్ని కూడా స్ప్లిట్ అయిపోతాయి, అదొక అడ్వాంటేజ్. ఇంకా ఇప్పుడు ఒక ఎంత లేదన్నా యావరేజ్ గా కొన్ని బిగ్ సిటీస్, అంటే పెద్ద సిటీస్, ఎక్కువ కంపెనీస్ ఉన్న సిటీస్, మెయిన్ సిటీస్ అయితే 500 లేని రూమ్ రాదు, మినిమం 500. అదే కొంచెం లోపలికి వెళ్తే, అంటే కొంచెం ఊర్లో అప్పుడు కొంచెం సిటీ తర్వాత సెకండ్స్ 2 టైర్ సిటీ అంటాం, 2 టైర్ సిటీకి వెళ్తే 400, 450, 400 అయితే 400లో కొట్టచ్చు, దొరకవచ్చు. జాబ్ కొట్టడం కంటే కష్టం. ఇళ్ళతోటి ఎంత గోస్ ఉంటుంది అంటే అబ్బా చాలా చాలా టార్చర్ ఉంటుంది. సో మీరు కావాలంటే మాత్రం ఫేస్బుక్లో, ఈబేలా ఫ్రెండ్స్ని, ఇంకెవరికి చాలా మందిని అడుగుతూనే ఉండాలి. ఒకవేళ మీరు ఫస్ట్ వచ్చినప్పుడు దొరకక ఒక 600-700 euros తీసుకున్నా కూడా మీరు తర్వాత అయినా మారితే మీకు చాలా యూజ్ అవుతుంది. లేకపోతే చాలా మనీ వేస్ట్ అయిపోతుంది, ఇల్లు దగ్గర వేస్ట్ అవుతాయి. ఇక్కడని కాదు, ప్రపంచంలో ఎక్కడైనా కూడా మనం ఎక్కడ సేవ్ చేసుకోవచ్చు అంటే ఇళ్ళ దగ్గరనే సేవ్ చేసుకోవచ్చు. సో ఇళ్ళ దగ్గర స్టూడెంట్స్ ఉన్నప్పుడు మాత్రం సేవ్ చేసుకోండి ఇళ్ళ దగ్గర. ఒకవేళ తర్వాత జాబ్ వచ్చినప్పుడు నాకు నెలకు 3000 వస్తానే, రాకపోతే కొన్ని సగం పైసలు 2000 అన్నప్పుడు పెట్టుకోండి. ఇప్పుడు యావరేజ్గా ఒక సిటీ 2 టైర్ సిటీ తీసుకుందాం, 450 euros అయినాయి. అంటే 400, 450 వేసుకుందాం. ఇన్సూరెన్స్ ఒకటి పక్కా కట్టాలి. అది మనం చేయించుకోకున్నా ఎట్లున్నా కూడా స్టూడెంట్ అంటాడు పక్కా, అంటే అందరు కట్టాలి. స్టూడెంట్కి అయితే అది పెద్ద భారం. అందుకు తెలుసా, పర్ మంత్ 130 euros, 130 × 9, 90 రూపీస్. అంటే 9 అంటే 90 రూపీస్ ఉంది, అంటే 11,700 రూపాయలు నెలకి ఇన్సూరెన్స్ కట్టాలి. సో అదొక 130 euros. సిమ్కి ఎంతైనా 10 to 20 అవుతుంది. 10 వేసుకుందాం, లేదా 20 వేసుకుందాం. ఇంకా అప్పుడప్పుడు బిల్ ఎక్స్ట్రా ఫైన్స్ పడతా ఉంటాయి వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు, లేకపోతే ఇవన్నీ కలిసి 20 వేసుకుందాం. సో 150 + 450, 600 euros అయింది. 600 euros జస్ట్ ఉండి ఇన్సూరెన్స్ కట్టడానికి. ఇంకా ఇలా ఖర్చు లేదు, బట్టలు లేవు, క్లీనింగ్స్ లేవు, ఇంకా ఎక్స్ట్రా తిరిగే యాక్టివిటీస్ లేవు, ఏం లేవు. సో గ్రాసరీస్ అంటే ఫుడ్కి పాలు, పెరుగు, ఉప్పు, పప్పు, బియ్యం, ఇంకా బయట తినడానికి ఇవన్నీ ఒకప్పుడు నేను వచ్చినప్పుడు 100 euros మస్త్ ఎనఫ్ అనిపించేది. అన్ని సామాన్లు వచ్చేది. ఎందుకంటే పాలు అప్పుడు 69 cents 1 లీటర్ ఉంటే ఇప్పుడు €1.19. అంటే ఆల్మోస్ట్ డబుల్, నియర్ టు డబుల్, 1.8 times అయింది. సో ఇన్ఫ్లేషన్ అనేది చాలా ఎక్కువ ఉంది. చాలా శాలరీస్ అనేది సేమ్ ఉన్నాయి, బట్ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉండడం వల్ల చాలా రెంట్స్ పెరిగిపోయినాయి. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఫుడ్ మనం వండుకోనికైనా, తెచ్చుకోనికైనా, గ్రాసరీస్, ఇంట్లో అవసరమైన కొనే వస్తువులు, లేకపోతే బయట తినే ఫుడ్ అన్నిటికి కలిసి 200 euros ఈజీ అవుతాయి. ఇవన్నీ తిరిగేది కాదు, జస్ట్ తిండికి ఉండడానికి. సో ఫస్ట్ 450, తర్వాత 130, 20, మళ్ళీ 200. ఎంతైనా మొత్తం 450 + 150, 600. ఇక్కడ 200, 800 euros అయినాయి. సో ఇది జస్ట్ తిండికి ఉండడానికి. ఇంకా ఇన్సూరెన్స్, ఇప్పుడు తిరగనీకి, ట్రావెల్ టికెట్. అంటే కొన్ని యూనివర్సిటీలు ఏముంటాయంటే ఆ సిటీ మొత్తం ఫ్రీ ఉంటుంది, కొన్ని యూనివర్సిటీలు ఓన్లీ చిన్న జోన్స్ ఉంటుంది, చిన్న జోన్స్ ఫ్రీ ఉంటుంది, కొన్ని యూనివర్సిటీలకి ఏముండదు టికెట్. అది ఎంత అవుతుంది అంటే ఇప్పుడైతే మనకు ఒక ఆఫర్ ఉంది. ట్రావెలింగ్ మొత్తం దేశం అంతా, జర్మనీ మొత్తం ఈ లోకల్ ట్రైన్స్లలో తిరగనీకి 49 euros కడితే మొత్తం ఫ్రీ. అదొక బ్యూటిఫుల్ థింగ్. ఇప్పుడు మాకైనా జాబ్ చేసే వాళ్ళకి కూడా అది ఒక బ్యూటిఫుల్ థింగ్. ఎందుకంటే 49 కడితే ఇష్టం అని తిరగచ్చు. లేకపోతే ఒక సిటీ నుంచి ఇంకో సిటీ, చిన్న ఒక
30 కిలోమీటర్ల సిటీ నుంచి సిటీ, అంటే 30 కిలోమీటర్లు అంటే ఒక 15 నిమిషాలు ట్రైన్ కొనికే ఈజీగా 15 యూరోలు 16 యూరోలు టికెట్ అయ్యేది. అంటే ఎప్పుడు కొనుక్కోలేదు, అవసరం రాలేదు. ఎప్పుడైతే మేము స్టూడెంట్ ఉన్నామో ఆ స్టూడెంట్ అయిపోయిన తర్వాత ఇది స్టార్ట్ అయింది. సో స్టూడెంట్ అప్పుడు మాకు మొత్తం స్టేట్ అంతా ఫ్రీ, తర్వాత స్టార్ట్ అయింది. ఇది మీరు లక్కీ అనుకోవచ్చు. సో అదొక 49 యూరోస్ ఉంది. సో 49 యూరోస్ ప్లస్ ఇంకొక 49 యూరోస్ షాపింగ్, మన బట్టలు షూస్ ఇవన్నీ షాపింగ్ చేసుకున్నాం. అంతకంటే ఎక్కువ పెట్టే వాళ్ళు ఉన్నారు, నేను ఎక్కువ పెడతా. బట్ అది పర్ మంత్ అంటే ఈ ఓవరాల్ ఇయర్ మొత్తం 600 యూరోస్ తీసుకున్నాం. సో ఇప్పుడు 800 ప్లస్ 40 50 ప్లస్ 50 900 యూరోస్ అయింది. సో మొత్తం 900 యూరోస్ అయింది. 900 యూరోస్కి మనం ఉండనీకి తిరగనీకి సరిపోయింది. ఇప్పుడు ఇంకా ఏముంటాయి అంటే ఇంకా యూనివర్సిటీ ఫీజు సరికి 300 యూరోస్ కడుతుంది, అంటే పర్ మంత్ 50 యూరోస్. సో అది కూడా యాడ్ చేసుకుందాం. ఇంకొక 50 యూరోస్ ట్రిప్స్, అంటే ఇయర్ మొత్తంలో ఒక 2 ట్రిప్లు వెళ్ళినా కూడా 300 యూరోలు ఈజీగా అవుతాయి. సో పర్ మంత్ 50, అంటే ఇప్పుడు 900 ప్లస్ 50 యూనివర్సిటీ ఫీజ్ 50 ట్రిప్స్. సో టోటల్ ఎంత అయింది? 1000 యూరోస్ అయింది ఒక్క స్టూడెంట్. అది అబ్బాయి అయినా అమ్మాయి అయితే కొంచెం ఎక్కువ ఖర్చు అవ్వచ్చు, ఎందుకంటే బట్టలకైనా కొంచెం ఈ మేకప్ కిట్కైనా లేకపోతే మేకప్ సామాన్లు కూడా కొంచెం కష్టం ఇక్కడ. ఇంకా వీటికి కాకుండా ఓన్లీ అబ్బాయి అయినా అమ్మాయి అయినా మినిమం 1000 యూరోస్ అవుతుంది. 1000 యూరోస్ అంటే ఇండియన్ రూపీస్ 90,000 రూపీస్ కావాలి. ఇప్పుడు నేను వచ్చినప్పుడు నా రూమ్ లో 200, ఇన్సూరెన్స్ 100, 300, ఖర్చు 100, ఇంకో 100, 500 యూరోస్ అయిపోయింది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ డబుల్ అయింది. ఇది యావరేజ్గా బతకనీకి. ఇక్కడ మనం సేవ్ చేసి ఎక్కడ సేవ్ చేయొచ్చు అంటే, ఎక్కడ సేవ్ చేయలేము. ఒక రూమ్ రెంట్ దగ్గర 450 ఉంది, అది 400 అయితే 950 అవుతుంది, 350 అయితే 900 అవుతుంది, 300 అయితే 850 అవుతుంది. సో రూమ్ దగ్గర ఒక దగ్గర సేవ్ చేయవచ్చు. సో మీరు ఎవరైతే రావాలనుకున్న వాళ్ళైతే అసలు భయపడకండి, ఎందుకంటే పార్ట్ టైం చేస్తే కూడా ఒకవేళ 80 అవర్స్, ఇప్పుడు 80 కంటే ఎక్కువనే కదా. సో ఇప్పుడు ఎన్ని అవర్స్ అంటే సంథింగ్ 80 సంథింగ్ అవర్స్ ఉన్నాయి. సో 80 అవర్స్ వేసుకున్నా కూడా, సో అవర్లీ 12, 13, 14, సో అవర్లీ 13 యూరోస్ వేసుకుందాం. సో 13 8 ఎంత 104, అంటే 1040 యూరోలు శాలరీ. సో అందులో ట్యాక్స్లు, ఇన్సూరెన్స్ కట్ అయిపోయినా కూడా మనకు 820 యూరోస్ చేతికి వస్తాయి, అంటే బతకచ్చు. సో పార్ట్ టైం చేసుకుంటే బతకచ్చు. ఇంకా కావాలంటే ఈ పార్ట్ టైమ్స్ కాకుండా ఈ సెమిస్టర్ బ్రేక్లో ఫుల్ టైం చేస్తే ఒక్కొక్క మంత్ 2000, 3000 యూరోస్ వస్తాయి. ఇక్కడ ఈ అమెజాన్ వేర్ హౌస్లో, ఈ జోలాండా వేర్ హౌస్లో, లేకపోతే ఈ ప్రొడక్షన్ హౌస్లలో, ఈ బిఎంఏ వేర్ హౌస్లలో, పెద్ద పెద్ద వేర్ హౌస్ లాగర్స్లో చేస్తే మంచిగానే వస్తాయి. పార్ట్ టైమ్స్ కాకుండా ఓన్లీ వెకేషన్ అంటే సెమిస్టర్ బ్రేక్స్ మధ్యలో ఫుల్ టైం చేస్తే 2000, 3000 కూడా వచ్చు. ఇంకా నైట్ షిఫ్ట్లు చేస్తే 25% శాలరీ ఎక్స్ట్రా, హాలిడే రోజు చేస్తే 50% ఎక్స్ట్రా, కొన్ని 100% ఎక్స్ట్రా ఇస్తాయి. సో డబ్బులు సంపాదించడానికి డోకా లేదు. పార్ట్ టైమ్స్ కూడా చాలా ఉన్నాయి. పెద్ద పెద్ద సిటీలు అయితే కుప్పలు ఉన్నాయి. రావాలనుకున్న వాళ్ళు పక్కా వచ్చండి. ఇది నా మోటివేషన్ అనుకోండి, లేకపోతే నేను కరెంట్ ఫ్యాక్ట్, ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఇది. సో 1000 యూరోలు పక్కా అయితే మీకు వచ్చే బ్లాక్ అకౌంట్లో ఏం మిగిలాయి. సో ఆ బ్లాక్ అకౌంట్ పైసలు తీసుకొని మళ్ళీ పంపించచ్చా అంటే, ఫస్ట్ మీరు వచ్చిన 3 మంత్సా 4 మంత్సా 5 మంత్స్ అసలు పార్ట్ టైం చేస్తాం వల్ల డౌట్. సో అది పెద్ద ప్రాబ్లం. సో మీరు వచ్చే మీకు 1 year వస్తే ఆల్రెడీ 5 నెలలు అయిపోతుంది. ఇంకా 6 months పార్ట్ టైం వస్తే ఆ పైసలు మీరు పంపచ్చు, కట్టుకోవచ్చు, మీరు ఏదైనా చేసుకోవచ్చు. సో ఇది నా యొక్క సజెషన్. నేను ఒక స్టూడెంట్కి తరపున ఆలోచించి ఎంత అవుతుంది, ఎట్లుంటుంది అనేది ఈ వీడియో చేశా. సో తప్పకుండా మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. అంటే లాస్ట్ చెప్తున్నా, ఫస్ట్ చెప్పాల్సింది. సో వీడియో కనుక మీకు నచ్చినైతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జగన్ ఇన్ జర్మనీ. బాయ్ బాయ్. Thank you for your smile.